మెట్రో రైల్లో ఎప్పుడెప్పుడు ఎక్కి తిరిగేద్దామా అని భాగ్యనగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బృహత్తరమైన ఈ ప్రాజెక్టు మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. వీలున్నంత తొందరగా మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న L&T ఇప్పుడు కీలకమైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. ప్రధాన కూడళ్లు, సున్నితమైన స్థలాలు మినహాయించి అన్ని చోట్ల పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయింది. దాదాపు 75% పని ముగిసింది. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ పైన మెట్రో ట్రాక్ వేయడం నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో పిల్లర్లు వేసే పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ రేతిఫల్ బస్టాప్ దగ్గర రైల్వే ట్రాక్ మీదుగా 50 నుంచి 70 అడుగుల ఎత్తులో మెట్రో ట్రాక్ ను నిర్మించాల్సి ఉంది. 25,000 మెగావాట్ల విద్యుత్ ప్రసారం అవుతున్న వైర్లపై పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడి భూగర్భంలో మంచినీటి డ్రైనేజీ పైప్ లైన్లు ఉన్నాయి. దీంతో ఇక్కడ మెట్రో పనులు చేయడం కత్తి మీద సామే. సికింద్రాబాద్ స్టేషన్కి రావాలంటే మీరు చూస్తూ ఉన్నారు, చాలా కఠినమైనటువంటి పని అనమాట. అది ఆల్రెడీ ఎలివేటెడ్ ఉంది. ఆ ఎలివేటెడ్ పని డబుల్ ఎలివేటెడ్ ఆల్మోస్ట్ 50 అడుగుల ఎత్తులో నుంచి మేము తీసుకుని బ్రిడ్జ్ కట్టాలి. ఇది ఒక మాకు ఛాలెంజ్. ఇది ఇక్కడ సివర్ లైన్స్ ఉంటాయి, వాటర్ లైన్స్ ఉంటాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ సమస్యలను అధిగమించు మళ్ళీ ట్రాఫిక్ ఆపడానికి లేదు. ఒక్కరోజు కూడా మేము ట్రాఫిక్ ఆపే ఉద్దేశం లేదు. దానికోసం మేము నైట్ టైం చేసుకోవటం, మళ్ళీ డే టైం క్లోజ్ చేసుకోవటం, అవన్నీ చేసుకోవటం ఒకటి. ఖైరతాబాద్ సిగ్నల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పట్టణంలోనే ప్రధానమైన కూడళ్లు. అన్ని ప్రాంతాలను కలిపే కూడళ్లు కావడంతో మెట్రో పిల్లర్ల నిర్మాణం ఇక్కడ ఇంతవరకు ప్రారంభించలేదు. ఇప్పుడు ఇక్కడ పిల్లర్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్లస్ అది చాలా పెద్ద స్ట్రక్చర్ అది. ఎందుకంటే చాలా లైన్లు పోతా ఉన్నాయి, 10 లైన్లు పోతా ఉన్నాయి రైల్వే వారిది పైన అన్నమాట. ఇది క్రాస్ చేయడం మాకు పెద్ద ఛాలెంజ్. దీనితో పాటుగా రెండోది అక్కడ మీకు చిలకలగూడ ఆర్ఓబి ఉంది, చిలకలగూడ ఆర్ఓబిని క్రాస్ చేయాలి. మూడోది ఆలుగడ్డ ఆర్ఓబి ఉంది, ఆరుగడ్డ ఆర్ఓబిని క్రాస్ చేయాలన్నమాట. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవడం, అనేకమైన కోఆర్డినేషన్ డిఫరెంట్ వింగ్స్లో, అంటే మెట్రోలోను, మా హెచ్ఎంఆర్లోను, తర్వాత L&Tలోనూ కూడా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్. సవాళ్లతో కూడిన కార్యక్రమాలు కావడంతో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా తొందరగా పూర్తి చేయాలని L&T, మెట్రో భావిస్తున్నాయి.